ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం. ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 9 వేరు పట్టణములో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే అంటూ అధ్యాయం అంతా నివసించిన వారి యొక్క పేర్లు మాత్రమే రాయబడ్డాయి. ఎందుకని ఇక్కడ తిరిగి కట్టబడుతున్నటువంటి లేదా కట్టబడిన యెరూషలేము యొక్క పట్టణంలో నివసించేదానికి చీట్లు వేయాల్సి వస్తుంది? పైగా ఈ మాట సరిగా వినండి. స్వచ్ఛందంగా మేము నివసిస్తాము ఇందులో అని కొందరు ముందుకొస్తే జనులు సంతోషించి వారిని దీవించారంట. దీని అర్థం ఏమిటి? చెర నుండి తిరిగి వచ్చిన వారందరూ కూడా యెరూషలేములో నివసించేదానికి ఇష్టపడలేదని మనకు అర్థమవుతుంది. ఒక బలమైన కారణం అయిండవచ్చు. ఇర్మీయా గ్రంథంలో మీరు 33వ అధ్యాయం చూడండి, 10-11 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులు అయినను లేక పాడైపోయిన యూదా పట్టణముల్లోనే యెరూషలేము వీధుల్లోనే. అనేక సంవత్సరాలు చెరలో ఉన్నారు గనక, కూల్చబడి కాల్చబడింది గనక అటువంటి పట్టణములో నివసించేదానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ఆ పట్టణం యొక్క ప్రస్తుత పరిస్థితి బాగులేదు. మరో మాట చెప్పాలంటే ఒకమారు కాదు, పదే శత్రువు ఈ యెరూషలేము మీద దాడి చేస్తూనే ఉన్నాడు. అందులో నివసించి కష్టపడి సంపాదించుకొని కాస్త స్థిరపడిన తర్వాత ఎవరైనా వచ్చి దాని మీద యుద్ధం చేసి నాశనం చేయొచ్చు లేదా చెరకు కొనిపోవచ్చు. వీటన్నిటికీ మించి అతి ప్రాముఖ్యమైన మరొక కోణం మీకు చెబుతాను. యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉంది. అది పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణంలో నివసించడానికి కొన్ని విధి విధానాలు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ప్రజలు ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో ప్రశాంతంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. అయితే అందుకని ఖచ్చితంగా ప్రజల్లో నుండి 10 మందిలో ఒకరు నివసించేట్టుగా చీట్లు వేయాల్సి వస్తుంది. అంటే బలవంతంగా తప్పకుండా కొందరిని అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇష్టపడని ప్రజలు మనం చదివిన ఇర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్న అనుభవాల వరకే చూసి ఆగిపోయారు. కానీ దేవుని వాగ్దానాల పట్ల వారికి నమ్మకం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమని వాగ్దానం ఇచ్చారు? ఏ పట్టణం అయితే ఇలాగ పాడైపోయి నిర్జనంగా మార్చబడిందో యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, అదే వీధుల్లో అదే పట్టణాల్లో యెహోవాను స్తుతించుడి అని పలికేటువంటి స్వరములు వినబడతాయని, యెహోవా మందిరములోనికి స్తుతి యాగములు తీసుకుని వచ్చేవారు స్వరములు మరలా వినపడతాయని, మునపటి వల్లే ఉండుటకే చెరలో ఉన్న ఈ దేశస్తులు నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. పశువుల కాపర్లు మందల కాపర్లు నివసిస్తారని. కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారే మేము నివసిస్తామని. వారిని బట్టి మనుషులే సంతోషంగా వారిని దీవించినప్పుడు మరి దేవుడు సంతోషించి ఉంటాడా? ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు, వారిని దీవిస్తాడు. ఎందుకంటే లేఖన భాగం అంటుంది, కీర్తన 122వ అధ్యాయము 6వ వచనంలో, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేములో నివసించుట అనే మాటను దేవుని మందిరంలో లేదా దేవుని మందిరంగా నివసించుట అన్నట్టుగా మనం చూడాలి. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 3:16లో అంటాడు కదా, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని. దేవుని మందిరానికి సమీపంగా నివసిస్తున్నటువంటి ప్రజలు, దేవుని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు, లేదా కొత్త నిబంధన మాటగా మనము చూస్తే దేవుని మందిరము మనమే గనక ఆ మందిరంలో నివసిస్తున్న మనం అనుకున్నట్టుగా దేవుని విధి విధానాలను అనుసరించబద్ధులమైనాం. అందుకే కదా ఈ గొడవంతా మనకెందుకని కొంతమంది ప్రశాంతంగా వేరు పట్టణాల్లో వేరు గ్రామాల్లో నివసించగోరుతున్నారు.
ఆ రోజుల్లో యెరూషలేముకు దూరంగా నివసించగోరిన ప్రజల వలె ఈ రోజుల్లో కూడా సంఘానికి రాకుండా లేదా క్రీస్తును అంగీకరించకుండా తమ శరీరాన్ని మందిరంగా మలచకుండా యెరూషలేముకు దూరంగా నివసించగోరువారు అనేకులు లేరా? ఒక సత్యాన్ని గ్రహించాలి. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాలు అంటున్నాడు, ఈ దేహములో మనము ఉన్నంతకాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎందుకు ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం గమనిస్తే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. భక్తుడు దర్శనంలో చూస్తున్నాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నాకు కనపడుతుంది, ఇదిగో నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము అలంకరించబడి దిగివచ్చుచున్నది అంటున్నాడు. ఈ మాట సరిగా గుర్తించండి. ఇప్పుడు ఈ యెరూషలేములో నివసించకపోతే రాబోతున్న నూతన యెరూషలేములో ఎలా నివసిస్తావు? ఇప్పుడు ఈ యెరూషలేము అనేది భౌతికమైనటువంటి ప్రదేశం కాదు, అది అనుభవం. పవిత్రంగా జీవించడానికి ఇష్టపడకపోతే పవిత్ర యెరూషలేములో ఎలా ఉంటావని అడుగుతున్నాను. మన పితరులైన అబ్రహాము సైతం హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ దేవుడు దేనికి శిల్పిగా ఉన్నాడో, నిర్మాణకుడిగా ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడని. పాఠం ముగించక మునుపు యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. వినండి, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోనికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము. అప్పుడు యెరూషలేములో నివసింపగోరని వారు వారి సొంత ఆలోచన లాభం కొరకు నివసించలేదు. ఈ రోజున కూడా అనేకులు క్రీస్తు కొరకు క్రీస్తులో నివసిస్తే అనేక శ్రమలు హింసలు కలుగుతాయినట్టుగా భయపడి దూరంగా ఉంటున్నారేమో. తాత్కాలికమైన ఈ శ్రమ మహిమ భారంగా దిగిరాబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. దైవ కృప మీ అందరికీ తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.